సో మీకు నీ జాయింట్ ఎంఆర్ఐ చేసుకున్నారు అండ్ దాంట్లో మీకు మెనిస్కస్ టేర్ ఉంది. సో యువర్ క్వశ్చన్ ఈజ్ మెనిస్కస్ టేర్‌కి రిపేర్ చేయించుకోవాలా? వద్దా? సర్జరీ అవసరమా? లేదా? అని కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారా? సో ద ఆన్సర్ ఈజ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సిమ్టమ్స్. మీకు మెనిస్కస్ టేర్ ఉంది, దాంతో పాటు మీకు నొప్పి, ఇబ్బంది కూడా ఉంది అన్నప్పుడు మనం ఈ ఎంఆర్ఐలో ఆ మెనిస్కస్ టేర్ ఎలా ఉంది? కాంప్లెక్స్ టేరా? సింపుల్ టేరా? ఈజ్ ఇట్ లైక్ వాట్ గ్రేడ్ ఆఫ్ ఎ టేర్ ఇట్ ఈస్ అనే దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం. మెనిస్కస్ అనేది నీ జాయింట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. అది జాయింట్ షాక్ అబ్జార్వర్ లాగా పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి నీ జాయింట్ లోపల హెల్ప్ అవుతుంది. అయితే ఈ మెనిస్కస్ టేర్ అయినప్పుడు మనము దాన్ని సరైన సమయంలో రిపేర్ చేయకుంటే నీ జాయింట్ తొందరగా అరిగిపోవడం అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ద కార్టిలేజ్, నీ జాయింట్ లోపల ఏదైతే కార్టిలేజ్ స్ట్రక్చర్ ఉంటుందో అది మెనిస్కస్ లేనప్పుడు దాని మీద పడే లోడ్ ఎక్కువ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం అది రీజనరేట్ అవ్వదు. అలాంటప్పుడు ఈవెన్చువల్గా ఆర్థరైటిస్, జాయింట్ అరిగిపోవడము, ఇలాంటి ఇబ్బందులు, మిగతా లిగమెంట్స్ కూడా డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు తొందరగా వచ్చేస్తాయి. సో ఈ మెనిస్కస్ రిపేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ టేర్ అండ్ మీకు సిమ్టమ్స్ కూడా ఉన్నాయి అన్నప్పుడు. ఈ మెనిస్కస్ రిపేర్ మనం ఎలా చేస్తాము? త్రూ ఆర్థ్రోస్కోపీ సర్జరీ, మినిమల్లీ ఇన్వేజివ్, వితౌట్ ఓపెనింగ్ ద జాయింట్ మనం చేస్తాము. అండ్ వెన్ వీ రిపేర్ ఇట్ వీ యూజువలీ పుట్ దెమ్ ఆన్ గుడ్ రీహాబ్. అంటే ఎప్పుడైతే మనం రిపేర్ చేసిన తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం మెనిస్కెక్టమీ అంటే మెనిస్కస్ తీసేయడం, అలాంటి సర్జరీ చేసినప్పుడు రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే మన జాయింట్ మీద పడే లోడ్ కావచ్చు, జాయింట్లో ఆర్థరైటిస్ వచ్చే రిస్క్ కావచ్చు ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా పాసిబిలిటీ ఉన్నప్పుడు మెనిస్కస్ రిపేర్ చేస్తూ ఉంటాం మనము. అండ్ దీని రికవరీ కొంచెం లేట్గా ఉన్నా కానీ లాంగ్ టర్మ్లో మెనిస్కస్ రిపేర్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. If you found this video useful, like, comment, and subscribe for more health updates.